జరిగిందంటే నేను నా లైట్లు దీనివల్ల మరి నాకు క్లోజ్ ఫ్రెండ్, అక్కడ క్లోజ్ ఫ్రెండ్ కాదు, సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అదే క్లోజ్ ఫ్రెండ్. అదే సినిమాలో కూడా ఒక పక్కన కొంచెం క్లోజ్గా ఉండే క్యారెక్టర్, క్లోజ్గా అంటే నువ్వు అనే అలాంటి టైప్ క్యారెక్టర్. అట్లా ఒక పర్సన్ ఇట్లా వచ్చి ఏంటి అందులో కీర్తి సురేష్ గారే హీరోయిన్. కీర్తి సురేష్ గారితో నువ్వు ఇంత క్లోజ్గా ఉంటావు అదా అనేపాటికి ఆ రోజు నిజంగానే ఆ రోజు ఆ సందీప్ గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసాను. ఏడ్చేసి ఏందిరా ఇది అమ్మా ఇక అసలు విజయవాడలో ఏదో ఒకటి పని చేసుకుని బతకొచ్చు కదా, ఇది ఎవరు అసలు వీళ్ళు ఈ డైలాగ్ ఏంటి మనకి అంటే ముందేమన్నా ఉంటే కొంచెం కట్ట అలవాటు. అసలు మరి ఆ డైలాగ్ మళ్ళీ నా ముందే కొంచెం రూడ్గా, తర్వాత మళ్ళీ మనతో ఏదో ఇంకా సంగతి ఎందుకు లేకండి కానీ అయితే ఆ రోజు సందీప్ ఊరుకోరా ఊరుకంటే ఇంక తర్వాత ఇంకా అదే టైంలో డియర్ కామ్రేడ్ ఇవన్నీ చేసుకుంటా కట్ చేస్తే మన ఇట్లా వచ్చినప్పుడు నాకు అప్పుడు ఎప్పటి నుంచో కీర్తి సురేష్ గారికి చెప్దామని అనిపించింది అని. ఎందుకులే ఎప్పుడెప్పుడో విషయం పాపం ఆవిడికి తెలియదు కదా ఏమి. కాకపోతే అప్పుడు మాత్రం నిజంగా ఆ రోజు ఇద్దరు కాంబినేషన్ అన్నప్పుడు ఇది కదా అంటే సందీప్ లాంటి ఇప్పుడు అలాంటి టైంలో మనకు ఓదార్చే సందీప్ లాంటి ఫ్రెండ్స్ కన్నా ఆ టైంలో ఆ డైలాగ్ వేసిన వాళ్ళే మనకి ఇంపార్టెంట్ సార్, మనకి బూస్ట్ ఇవ్వటానికి. మీలో కసి పెరిగింది అప్పుడు అంతే కదా సార్. మనకి ఎవరో అంటే సో అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అంటానే ఉండండి, అలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ సినిమా చేశారా సార్, వదిలేశారా? అది నన్ను వెళ్ళిపోమన్నారు కదా సార్, అయిపోయింది అది సినిమా, వదిలేసి వెళ్ళిపోయారు ఇక అంతే. అక్కడ అన్న డైలాగ్ ఏంటి ఏంటిది ఆ క్యారెక్టర్ ఇతనికి అట్లా అసలు ఏం కాస్టింగ్ ఇది, పక్కన ఉండే క్యారెక్టర్ ఇతనికి ఇస్తావా అని. ఓకే. అదే కీర్తి సురేష్తో ఉప్పు కపూరం అనే సినిమాలో ఇంతకు ఆ విషయం ఆవిడకి తెలియదు బాబు. ఇప్పుడు కీర్తి సురేష్ గారికి చెప్పలేదు ఎందుకులే ఆవిడకి దేనికి అవన్నీ. ఆవిడ చాలా మంచి కైండ్ హార్టెడ్, చాలా మంచి ఆవిడ సార్. ఆవిడ యాక్టింగ్ ఎంత పెద్ద ఫ్యానో ఆవిడ ఒరిజినల్ బిహేవియర్ కూడా అంతే ఫ్యాన్. బయట ఆఫ్లైన్లో చాలా బంగారం ఆవిడ. ఓకే, ఆమెకు హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇచ్చి సుహాస్కి, సో అది మీకు నిజమైన ప్రౌడ్ మూమెంట్. అంతే కదా సార్. ఆ మనిషి చూస్తుంటాడా? ఖచ్చితంగా మరి వాళ్ళకి తెలిసి ఉంటుందో మర్చిపోయి ఉంటారో. అప్పుడు మజిలీ టైంలో పెద్ద రిజిస్టర్ కాదు కదా, నాకు చెప్పాలని ఉండేది. ఎందుకంటే అప్పుడప్పుడు ఫ్యూచర్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు, అదే అప్పుడప్పుడు ఈవెంట్స్లో. ఓకే సార్, అంటే నాలాంటి వాడే హీరో అయ్యాడు, మీరు ఎవరైనా అవ్వచ్చు అంటే సుహాస్ అనే అతను ఒక మంచి నటుడు. ఇప్పుడు అందరూ ఒక నెక్స్ట్ డోర్ బాయ్ అంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు డెఫినెట్గా. అంటే యాక్టింగ్ నటన పరంగా కానీ, మీరు వచ్చిన మీ జర్నీ కానీ, యూట్యూబ్ నుంచి మీ ప్రస్థానం సినిమా హీరోగా, అంటే నాలాంటి హీరో అయితే ఎవరైనా అవ్వచ్చు అంటే ఏంటి? అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా అన్నారా? చాలామంది మీకు వచ్చిన అవమానాలు ఎక్కడో తెలియకుండా నేనే మంచి క్యారెక్టర్ చేశాను రా అంటాను తప్ప ఇందులో హీరో చేశాను రా అన్ను. ఎక్కడో ఏదో ఉంది మరి, మాటల వల్ల దేని వల్ల అది, అంటే మరి నేను ఫ్రెండ్గా చేయటం వలన ఇక్కడ ఉంది. ఇప్పుడు అట్లా లేదులేండి, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మీ మీద మీరే అలా అనుకోవటం చాలా మంది, కొంతమంది నచ్చలేదు. ఎందుకు ఎందుకు అలా అంటే లేదు, అంటే క్వాలిటీస్ ఉన్నాయి. అంటే డెఫినెట్గా ఏది లేకుంటే, టాలెంట్ లేకుంటే ఎవరు పొజిషన్కి రారు సార్. టాలెంట్ ఉంది సార్, 100% ఖచ్చితంగా టాలెంట్ ఉంది. బట్ అదే లుక్స్ వైజ్గా ఎట్లా అనుకుంటున్నారు కానీ, అంటే ఏదో అలా ఫ్లోలో చెప్పినాను సార్, అసలు పనికిరానని కాదు. అంటే అలా అనేవాళ్ళు ఎవరన్నా కెరీర్ స్టార్టింగ్లో, ఎందుకురా నీకెందుకు సినిమాలు, నువ్వు చేయటం ఏంటి సినిమాలు, హీరో ఏంటి ఉంటుంది సార్. ఇంకా మనం ఇక్కడికి వస్తున్నప్పుడు అన్నప్పుడు అది ఇంకా ఫిక్స్ అయిపోయాం అలాంటివి ఉంటాయని. ఇప్పుడు ఎందాక చెప్పింది దాంతో పోలిస్తే ఇంకా అవును, అది కొంచెం హార్డ్ హిట్టింగ్ మన ముందే అంటారు కదా ఇవన్నీ. ఇంకా కానీ అప్పుడే కదా సార్ మనకి మంచి కిక్ వచ్చేది కూడా తర్వాత. అలాంటి ఖచ్చితంగా అసలు అవి జరగాలి సార్, జరిగితేనే మనకు కూడా కిక్. నేను ఇప్పుడు అందుకనే ఎంజాయ్ చేస్తూ ఉంటాను, లేకపోతే మొన్న ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసేవాడిని కాదు. ఓకే, ఏంటి సార్ ఈ హే బలవంతులో మీ క్యారెక్టరైజేషన్? అంటే ఇప్పటివరకు చాలా సీరియస్ సినిమాలు చేశారు అన్నీ. అంటే ఈ ఫంక్షన్ టీజర్ ఫంక్షన్లో, మా ట్రైలర్ ఫంక్షన్లో ఈ సినిమాలో నేను పేదోడిని కాదు,
నా గర్ల్ ఫ్రెండ్ని వేరే వాళ్ళకి పెళ్లి చేసుకోరు. చేయరు. ఆ, నేను ఈ సినిమాలో చనిపోను, ఇలా ఇలా ప్రత్యేకంగా కోట్ చేసి చెప్పారు. అవును, ఎందుకని? అదే సార్, నేను అందుకని గ్యాప్ తీసుకుని ఎక్కడో కొంచెం వేరే స్క్రిప్ట్ చేయాలి అనిపించింది. అంటే కంప్లీట్గా డిఫరెంట్ స్క్రిప్ట్సే చేస్తున్నాను. జనకైతే కనుక కూడా కామెడీ ఉంటుంది, అంతా ఉంటుంది. వాడు ఎక్కడో ఇంకా గ్యాప్ తీసుకుని ప్రాపర్గా ఇంకా అవుట్ అండ్ అవుట్ కామెడీ చేద్దామని ఫిక్స్ అయ్యి చేశాను. పాత దాంట్లో నుంచి రావాలి, మిడిల్ క్లాస్ అవన్నీ మిడిల్ క్లాసే కానీ అలా కనపడకూడదు, సపరేట్ వేరే కాన్సెప్ట్ చేద్దామని చేశాను. ఓకే. అంటే ఇప్పుడు చేసిన సీరియస్ క్యారెక్టర్స్ కదా, ఫస్ట్ టైం మళ్ళీ ఇట్లా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన క్యారెక్టర్ అనగానే మీకు అంటే ఏంటి, మనం వెళ్తున్న రూట్కి భిన్నంగా ఉంది కదా అని అనిపించిందా? లేదు సార్, మనకి కలర్ ఫోటో కొంచెం డల్ సినిమానే, బట్ కామెడీ ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ ఫుల్ కామెడీ ఉంటుంది, లాస్ట్లో ఎమోషన్. అంబాజీపేట ఇంకా కంప్లీట్ ఇంటెన్స్ అదంతా. తర్వాత ఇంక అన్నీ సీరియస్ అయ్యాయి. జనకైతే కనుక కామెడీ అది ఉంది, కానీ ఎక్కడో ఎక్కువ రిలీజ్లు ఉండటం వలన ఎక్కడో దానికి అంత గుర్తింపు రాలేదు. సో అందుకనే కొంచెం కామ్ డౌన్ అయ్యి స్లో డౌన్ అయ్యి వరుసగా కాదు సినిమాలు అని, అంటే ఎక్కడో బ్యాక్ టు బ్యాక్ రిలీజులు కూడా చాలా దెబ్బ పడింది అనిపించింది. అందుకనే టైం తీసుకుని ఇంకా సెలెక్ట్ చేసుకుని కొంచెం సినిమా తర్వాత సినిమా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి సెలెక్ట్ చేసుకుని చాలా కాన్సన్ట్రేషన్తో సెలెక్ట్ చేసుకున్న సినిమా. ఓకే. అంటే ఏంటి, అంటే సక్సెస్ కోసం, అంటే చాలా రోజులు ఒక మంచి సక్సెస్, కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకే బ్రేక్ తీసుకొని చూజీగా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. ఓకే. ఏంటంటే ఎలాంటి సినిమా, అంటే ఇప్పుడు ఇదేం కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కదా, సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయటం? అంటే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా స్ట్రాంగ్ జోన్ అదే సార్. చాయ్ బిస్కెట్లు ఉన్నప్పుడు నేను ఇంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు కూడా కామెడీ చేసేవాడిని కదా. మెయిన్గా షార్ట్ ఫిల్మ్స్లో ఓపెన్ అయ్యి చేసేలాగా ఇందులో చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని రోజులైంది ఇలా ఓపెన్ అయ్యి చేసి, ఫుల్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్గా ఓపెన్ అయ్యి కామెడీ చేసి ఎన్ని రోజులు అవుతుంది అని. సో అది చాలా ఎంజాయ్ చేశాను సార్. ఓకే. ఇంట్లో మీ శ్రీమతి గారు కూడా చూసి ఇలాంటివి కదా నువ్వు చేయాల్సిందని చెప్పేసారు కదా, సుదర్శన్ క్యారెక్టర్ సినిమాని ఫుల్ ఎంజాయ్ చేసింది సార్, నవ్వుతానే ఉంది. ఓకే. అంటే మా వైఫ్కిను మన అంబాజీపేట డైరెక్టర్కిను కూర్చోబెట్టి చూస్తున్నప్పుడు నేను సుదర్శన్ ఇంటి పక్కన కూర్చుని వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు గట్టిగా నవ్వి ఫుల్ ఎంజాయ్ చేశారు, అసలు మామూలుగా లేదు.